లేదు తోసుకుని వెళ్దాం. ఎవరు వచ్చినా నేను చెప్పుకుంటా. సరేందా? అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి, అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి, అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి, అమ్ముకు డుమ్ముకు. చాలు కానీ కాయలు దోస్తారు, కాయలు దోసి ఎత్తుకొస్తారు. తెలియదు గుమ్ముడు గుమ్ముడు ఏమి తెలియనట్టుగా పోవాలి మనం. అప్పుడుదా వచ్చినారు అనుకో ధైర్యంగా మాట్లాడాలా. సరే కానీ ఎవరో వస్తున్నారు. సరే నేను చెప్తాను. ఆయన పేరు సురేష్, ఆయన పేరు దేనా. అడిగితే మన ఆయన పేరు దేనా అంటాను. ఆయన పేరు సురేష్ అని చెప్పి. సరే మన మాట చెప్పి నువ్వు ఎవరిదిరా కాయలు ఎత్తుకొని పోతా ఉండారా ఇంత దర్జాగా? ఏది కాయలు కాయలు అవుతుంటా? ఓ ఎవరు దాని కాయలు అని అడుగుతున్నారు? మాది కదా కాయలా. మా నాయన కష్టపడి తెచ్చాడు, ఎండ పోసి చేస్తున్నాడు, ఎత్తుకొని పోతున్నాడు ఇప్పుడు జడ్జాగా. ఇప్పుడు ఎంత కొంచెం ఎత్తుకొని పోతున్నాను. పోండి పోండి మీ పని మీరు చూసుకోబోండి. మా నాయన పేరు దీనా. ఓ చెప్పుకోబో మా నాయనకి పోయేసి. వచ్చినప్పటి నుంచి అవరక్షణగా ఉండదు, పెరికేస్తా గుత్తి. యో ఎవరి కాయలు? మాది కాయల. ఎండ బట్టి మేము తెచ్చుకున్నాము కాయలు. మా ఆయన పేరు సురేష్. కొన్ని కాయలు తెమ్మను పూసి తీసుకొచ్చినాము. అందుకే మేము దొంగ పని చేసినామా? మేము దొంగతనం చేసినామా? మా కాయలు మేము తెచ్చి పోస్తున్నాము, ఎత్తుకుపోతున్నాము. మా ఆయన పేరు సురేష్. అనుకుంటున్నావా? మీకెందుకు పోయే పని చూడండి పోయండి. అయ్యో ఏమన్నావా? ఎవరు కొడుకురా నువ్వా? ఓ ఎన్నిసార్లు చెప్పేదా? మా నాయన పేరు దీనాయా. అరే నీ అబ్బా, మా అమ్మ చట్నీ రుబ్బేదానికి రేపు ఇడ్లీకి శనిక్కాయలు ఎత్తురమ్మనింది, అందుకని ఎత్తుకొని పోతున్నా నేను. నువ్వు ఊరికే మా నాయన పేరు చెప్పమంటావా? రే 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 ఎవరు కొడుకు అని చెప్పినావు నువ్వు? చెప్పు. అయ్యో ఎన్నిసార్లు చెప్పేదా? సురేష్ కొడుకు నేనా? ఎవరు అని అడుగుతున్నా. ఏయా నీకా పోయో చెప్తే సురేష్ కొడుకు నేను. సరేనా? ఏం పేరా? మీ నాయన పేరు దీనా సురేషా? అప్పుడు మేమిద్దరు ఎవర్రా? 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు, 5 కోట్లు ఆశిస్తున్నా నేను. ఎవరు అనుకున్నా మేమా? ఆ కాయలు సొంత వాళ్ళు మేమేరా, దేనా సురేష్. నా కరెక్ట్ हो गया